ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. ఏవాణి వేదశాస్త్ర ఇతిహాస మహాబ్ది మందారవల్లియై కందళించే. ఏవాణి వాల్మీకి హిమగిరీంద్రము నుండి గంగాస్రవంతి జాలువారే. ఏవాణి వ్యాసమునీశాన గలగనాగన వర్షధార్యై గణతకెక్కే. విశ్వకళ్యాణి వీణా ప్రవీణ పాణి తీయనకు తెలుగువాణితో వీయమంది. తీయనకు తెలుగువాణితో వీయమంది. నాదువాక్కుల నటనం బొనర్చుగాత. నాదువాక్కుల నటనం బ్రహ్మ విష్ణు గురు దేవదేవుడు శ్రీ వెంకటనాయక అని కలిగి పరిపుష్టం చేసినటువంటి పూజ్యులు రామాచార్యులు గారు, అలాగే ఈ జిల్లా విద్యాశాఖని ఉగాది సుమ సౌరభమెల్ల జగాన నింపి స్వాగతముగా. సుమ సౌరభమెల్ల జగాన నింపి శ్రీరాగము పాడగావలెను. శ్రీరాగము పాడగావలెను. క్రాంతికి కేతనమెత్తి నవప్రభాత తీగలపైన పువ్వులై దీప్తి నిడన్వలె నీ హయామునన్. ఈ యొక్క ఉగాది వచ్చే పువ్వు మాటున మృగీతితో తెలుగు ఉగాది వచ్చే. కిసలయించు రసాల పల్లవాలపై కులుకుచు కిసలయించు
కూడా ఈ పంచాంగ శ్రవణాలు పఠనములు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక సంవత్సరాన్ని మనం ఒక ప్రమాణంగా తీసుకుని ఈ సంవత్సర కాలంలో జరిగే సంఘటన వ్యక్తిగతంగా వారి వారి జాతక రీత్యా కూడా చూసుకుంటూ మనం అందరి యొక్క మన భవిష్యత్తుని తెలియజేసేటువంటి ఓ చక్కటి తిథియోగ వార నక్షత్రాన్ని పంచాంగం వింటే ఏమిటండి అన్నారు. శ్రీ కళ్యాణ గుణావహం, మనకు సంపదలను ఇస్తుందట, శుభమైనటువంటి గుణాలను అందజేస్తుందట. రిపుహరం, మనకున్న అంతఃశత్రువులు బాహ్య శత్రువులను కూడా అది తొలగింపజేసేంత శక్తి కేవలం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి కొలువులో దర్బార్ అని ఉంటుందండి. ప్రతిరోజు చేస్తారు 5:30 బంగారపు గొడుగు కింద కొలువు శ్రీనివాసుణ్ణి వేంచేపు చేసి కిందటి రోజు ముగిసినటువంటి స్వామివారి కార్యక్రమాలన్నింటినీ స్వామివారి ముందు నయా పైసలతో సహా లెక్క చెబుతారు. ఈరోజు మీ ఆదాయం ఇంత, మీ ఖర్చు ఇంత అని. అలా పంచాంగాన్ని వింటే రిపుహరం, మనలో ఉన్న అంతఃశత్రువులు బాహ్య శత్రువులు కూడా తొలగించబడతారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం, చెడు కళల ద్వారా వచ్చే ఫలితాలన్నింటినీ ఇది పోగొడుతుందట అండి. తర్వాత ఆయుర్వృద్ధిదం ఉత్తమం, ఆయుష్ని వృద్ధి పొందింపజేసేది. సంతాన సంపత్ప్రదం, సంతానాన్ని కలిగిస్తుందన్నారు. పంచాంగ శ్రవణం వల్ల సంతానం కలుగుతుంది అన్న దానికి అర్థం చెప్పాలంటే చాలాసేపు చెప్పాలి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, మనం ప్రయాగరాజు కుంభమేళాకు వెళ్ళలేదని దిగులు పడక్కర్లేదట. ఉగాది రోజునైనా కనీసం ఈ పంచాంగ శ్రవణం చేస్తే గంగా గంగేతియో బ్రూయాతి యోజనానాం శతైరపి అన్నట్టుగా గంగా స్నానం చేసిన ఫలితాన్ని ఖాతాలో వేస్తారు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం, బ్రతికుండంగా ఖచ్చితంగా తప్పనిసరిగా చేసుకోవాల్సిన దానాల్లో గోదానం అతి ముఖ్యమైన దానం అన్నారు. ఆ మనం చేసుకోలేకపోయినా తుల్యమైనటువంటి ఫలాన్ని ఈ పంచాంగ శ్రవణం మనకు అందిస్తుంది. నానా కర్మసు సాధనం, అసలు మనం ఏ పని చెయ్యాలన్నా అన్ని పనులకు ఇది ఒక మార్గదర్శి. నానా కర్మసు సాధనం పంచాంగమాకర్ణ్యతాం, తిథి వార నక్షత్ర యోగకరణములు ఇది నాకు పెద్దలు చెప్పారు. తిథేశ్చ శ్రియమాప్నోత్, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాద్ హరతే పాపం, యోగాద్ రోగ నివారకం, కరణాత్ కార్యసిద్ధిశ్చ అన్నారు. ఇవన్నీ ఖచ్చితంగా పంచాంగం వింటే చాలన్నారండి. అందుకే చూడండి, ఏ ఛానల్ అయినా 6 గంటల లోపు కాలమానం చెప్పందే మిగతా కార్యక్రమాలు ఏవి పట్టుకోవట్లే ఇప్పుడు అవి కూడా. అందువల్ల పంచాంగం మనలో అందరిలో భాగమైంది. ఆ పంచాంగం మనం విశ్వాసనామ సంవత్సరంలో ఎలా ఉన్నదో ఒక 30 నిమిషాల కాల వ్యవధిలో అవకాశం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. పెద్దలందరూ అది విని భగవత్కృపకు పాత్రులై నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, ఈ విశ్వావసునామ సంవత్సరం అంటే ఈరోజు 30/3/2024 ఆదివారం, అనంతమైన కాల గమనం. ఇది క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయింది, పరమేశ్వరుల్లో లీనమై విశ్వావసు అనే పేరుతో నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇందులో మొదటి పాదం మనకు 1,08,000 సంవత్సరాలు. దానిలో ఇప్పుడు 5,126 సంవత్సరం మనకి ఇప్పుడు నడుస్తోంది. ఈ విశ్వావసు అనే పేరుతో 60 సంవత్సరాలు ఒక్కొక్క 5-5ని ఒక విభాగంగా ఒక యుగముగా లెక్కిస్తే యుగం భవేత్ 12 వత్సరేణ, 12 యుగాలుగా భావిస్తే దానికి యుగానితు 12 వర్ష షష్ట్యాం కృష్ణ యజుర్వేదీయ తైత్తరీయ బ్రాహ్మణంలో 10వ పాఠకంలో 4వ అనువాకం చెబుతోంది. అంటే ప్రతి యుగంలోనూ ఒక 5 సంవత్సరాలను వరుసగా ఏమని పిలుస్తారంటే సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, ఇదువత్సర, ఇద్వత్సరములని పిలుస్తారు. ఈ 60 సంవత్సరాల వరుసలో ఇప్పుడు అనల దేవతాకమైన
8వ యుగాంతర్గత, అందులో 4వదైనటువంటి ఇదువత్సరం అనే పేరు కలిగిన ఈ విశ్వావసునామ సంవత్సరం ఇది అన్నదేవతాకం అవటం చేత ధాన్యదానం విశేష పుణ్యఫలంగా చెప్పారు. దయామయుడైన అలర్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో అన్నీ కూడా ఈ సంవత్సరం మనకు అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరం ఆదివారం అంటే దీనికి సూర్యుడు రాజు అయినందువల్ల రవి గోధుమ రంగు, దానికి ఆ వస్త్రదానం విశేష మహాఫలితం అని చెప్పారు. సంవత్సరానికి అధిపతిగా రాహువుని ఆరాధిస్తే ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పారు. మనకండి సృష్టిలో కలియుగంలో ఇది 126, 5126 శంకరాచార్య 97 సంవత్సరాలు, రామాయణ 8 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, మధ్వాచార్యుల వారు 9 సంవత్సరాలు, శాలివాహన శకం అయితే 47, 48, విక్రమార్క శకం 2082, క్రీస్తుని కూడా మనం పరిగణలోకి తీసుకొస్తున్నారు కాబట్టి 21వ శతాబ్దం, స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్ళు, తెలంగాణ రాష్ట్రం వచ్చి 11వ సంవత్సరం. ఈ విశ్వావసులో మనకు అనేక రకాల నక్షత్రమానం, చాంద్రమానం, అంటే సౌరమానం 365-66 రోజులు వస్తుంది. చాంద్రమానంలో చంద్ర సంచారం 12 నెలల 350 రోజులు వస్తుంది. ప్రాంతంలో మనం 360 సంవత్సరాలు చెబుతున్నారు. 360 రోజులు ఉన్నది. అంటే 7వదైనటువంటి వైవస్వత మన్వంతరంలో, 28వ మహాయుగంలో, 4వదైన కలియుగంలో, 1వదైనటువంటి ఈ ప్రథమ పాదంలో 5126వ సంవత్సరంలోకి ఈ సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే, రాజా రవి ఈ సంవత్సరం రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. మన రాష్ట్రంలో మంత్రివర్గాన్ని చూస్తే దీన్ని చూస్తే ఏం తేడా లేదు, మీరు బాగా చూసుకోండి. ఒక 6 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా నడపచ్చు, దానికేం జంబో మంత్రివర్గాలు అక్కర్లే అని రుజువు అవుతోంది మనకు చాలా సందర్భాల్లో. అన్ని సూర్యుడు కొడుకు శని, వీళ్ళే డామినేషన్లో కనపడుతున్నారు. అంటే ఇక్కడ శుభగ్రహాలు 3 ఉంటే వీటిని ఆధారం చేసుకుని ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి రకరకాల ఫలితాలు, లాభ నష్టాలు, సంఘటనలు, వర్షాలు, ప్రమాదాలు, ఇటువంటి వాటిని మనం పంచాంగకర్తలు మనకు అంచనా వేశారు. వీళ్లకు తోడు క్యాబినెట్ కాకుండా డిప్యూటీ క్యాడర్లో 30 మంది ఉంటారండి. వాళ్ళు 21 మంది ఉంటారు. వాళ్ళు ఉపనాయకులు అన్నారు. పరీక్షకుడు, గ్రామపాలకుడు, దైవజ్ఞుడు, రాష్ట్రాధిపతి, సర్వదేశోద్యోగి, అశ్వాధిపతి, గజాధిపతి, పశ్వాధిపతి, సేనాధిపతి, నరాధిపతి, గ్రామాధిపతి, వస్త్రాధిపతి, రత్నాధిపతి, వృక్షాధిపతి, జంగమాధిపతి, సర్పాధిపతి, మృగాధిపతి, శుభాధిపతి, స్త్రీలకు అధిపతి అని. ఇవి కాక ఇంకా కొన్ని కోశాధిపతి, యుద్ధాధిపతి, ఛత్రాధిపతి, వర్షాధిపతి, అజాధిపతి, తటాకాధిపతి, వ్యవహారాధిపతి, వ్యాపారాధిపతి, జగర్లగ్నాధిపతి, ఇలా కొన్ని వేరువేరుగా కూడా ఈ ఉపనాయకుల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు 21లో 10 గ్రహాలు శుభం, 11 పాపులు, మొత్తం 21. అవి 9, 30. ఈ 30 ఉన్నటువంటి స్థితిగతులను బట్టే మనకు ఈ సంవత్సరం పరిణామాలన్నీ మనకు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కసారి గ్రహ సంఖ్య
వివరాల్లోకి వెళదాం. గురుడు ఈ సంవత్సరం ఈ రోజు నుంచి రేపు మే నెల 13వ తారీఖు వరకు వృషభంలోకి ఉన్నాడు. 14/5/2005 నుంచి 17/10/2025 అక్టోబర్ వరకు మిథునంలో ఉంటాడు. తర్వాత 18/10 నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు. తిరిగి మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖు నుంచి సంవత్సరం దాకా మిథునంలో ఉంటాడు. ఉన్నాడు 2.5 సంవత్సరాలు ఉంటాడు మీనంలో. ఈ రాహుకేతువులు వస్తే 18 నెలలు. 18వ తారీఖు మీనంలో ఉన్నాడు. 19వ తారీఖు నుంచి వరకు కుంభంలో ఉన్నాడు. దానికి వ్యతిరేక దిశగా కేతు కన్యలో ఉన్నాడు మే 18వ తారీఖు వరకు. తర్వాత 19వ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు సింహంలోకి వస్తాడు. సింహంలోకి వచ్చాడు. దీని ద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు మనకు సంభవిస్తాయి, ఆయా శని గురు రాహుకేతువులు స్థానాలను బట్టి ఆయా రాశుల వాళ్ళకి వాటి ఫలితాలు మనకు పెద్దలు నిర్ణయించారు. కాబట్టి వాటిని మనం ఈ పంచాంగంలో ఇవాళ నవనాయకులు ఒక్కొక్కళ్ళు ఫలితాలను మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ ఫలితాల యొక్క ఎలాంటిది, సూర్యుడు రాజుగా ఉన్నాడు కాబట్టి ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. అధికార వర్గంలో ఉన్న వాళ్ళకి రాజు రవి అవ్వటం వల్ల అధికార వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకండి అభిప్రాయ భేదాలు వస్తాయి. సహజమే కదా. ప్రాజెక్టులు మొదలు పెడతారు. పరిపాలన ఒక క్రమ పద్ధతిలోనే నడుస్తుంది. ఇంతకు ముందిచ్చిన వాగ్దానాలు, ఈ సంక్షేమం ఇవన్నీ నెరవేర్చడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇతర దేశాలతో స్నేహ సంబంధాలున్న అంతర్గతంగా పరస్పర విరోధ భావాలు ఉంటాయి. చోర అగ్ని బాధలు ఎక్కువే. మంత్రి చంద్రుడు, చంద్రమా మనసో జాతః అని మనఃకారకుడు. దానివల్ల ఉద్యోగస్తులకి మార్పులు, అల్పసంఖ్యాకుల క్షేమం ఎక్కువగా ఉంటుంది. గతంలో పడ్డ ఇబ్బందులన్నీ పోయి పరిపాలన సమర్థవంతంగానే నడుపుతారు. ఇందాకన్నట్టుగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. సినీ రంగం, కళలకు ప్రాముఖ్యత, ముఖ్యంగా తెలుపు, ధాన్యం, బియ్యం, రెడీమేడ్, ఈ బట్టల వ్యాపారస్తులు, రైస్ మిల్లర్స్కి విశేష లాభాలు కలుగుతాయి. సైన్యాధిపతి రవి, దీనివల్ల సరిహద్దు ప్రాంతంలో తగాదాలు, ఆక్రమణలు జరుగుతూ ఉంటాయి. సైన్యాధికారులకు స్థాన చలనాలు ఉన్నాయి. రక్షణ శాఖ యొక్క అధికారాలు పెరుగుతాయి. కొత్త కొత్త ఆయుధాలని మనం తయారు చేస్తాం, దిగుమతి చేసుకుంటాం. దేశ రక్షణ కోసంగా భూ వ్యవస్థ, జల వ్యవస్థ, వాయు వ్యవస్థ ద్వారా సైనికులు వాళ్ళ విధులు చాలా అప్రమత్తంగా నిర్వహిస్తారు. గోధుమలు, వేరుశెనగ, కందులు, మిర్చి పంటలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి. ఇక సస్యాధిపతి గురుడు, దీనివల్ల ఆకుపచ్చని పంటలు పండుతాయి. అన్ని రకములైన సస్యాలు పండుతాయి. వృక్ష జాతులన్నీ ఫలిస్తాయి. గోధుమ, బొబ్బర్లు, ఉలవలు, యవలు, పెసలు, శనగ, పసుపు ఈ పంటలు బాగా పండుతాయి. మొదటి పంట కన్నా రెండవ పంట బాగా లాభిస్తుంది. పాడి పరిశ్రమ అభివృద్ధిగా ఉంటుంది. పాల కేంద్రాలు, పాల ఉత్పత్తి పెరుగుతుంది. రవాణా సౌకర్యాలు కూడా పెరుగుతాయి. అలాగే ధాన్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి కుజుడు అవటం వల్ల వ్యవసాయదారులు మెట్ట పంటల్లో లాభాలు పొందుతారు. ఎర్ర ధాన్యాలు, కందులు, మిర్చి, వేరుశెనగ, బొబ్బర్లు ఇటువంటివన్నీ కూడా బాగా పండుతాయి. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం రైతులకు అందుబాటులో
ఉంటుంది, చీడపీడలు నివారించగలుగుతారు. అలాగే అర్ఘాధిపతి రవి, రవి అవ్వటం వల్ల అన్ని రకాల ఏమండి వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులు, వస్త్రముల ధరలు తరచుగా పెరుగుతూ ఉంటాయి. పశువృద్ధి ఎక్కువ, నాయకుల్లో భేదాభిప్రాయాలు, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. వెన్న, నెయ్యి, నూనె ఇటువంటివన్నీ కూడా నిలకడగానే ఉంటాయి ధరలు. గృహ నిర్మాణ సామాగ్రి కూడా ధరలు నిలకడగా ఉంటాయి. వెండి, బంగారం, లోహాలు ధరలు పెరుగుతాయి. మేఘాధిపతి రవి, మేఘాడంబరం, గాలివానలు ఎక్కువ, ఖండఖండ వర్షాలు, అప్పుడప్పుడు మంచి వర్షాలు కురుస్తాయి. ఎర్రని భూములు, ఎర్ర ధాన్యాలు బాగా ఫలిస్తాయి. అలాగే రసాధిపతి శని, దీనివల్ల నెయ్యి, నూనె, ఇలా తేనె, బెల్లం, చెరుకు మొదలైన రసద్రవ్యాలు ధరలు తగ్గి నిలకడగా ఉంటాయి. మినుములు, ఉలవలు, నల్లధాన్యాలు బాగా ఫలిస్తాయి. నల్లమందు, గంజాయి ఇటువంటి మత్తు పదార్థాల ధరలు విపరీతంగా ఉంటాయి. ఉన్ని, పట్టు వస్త్రాలు ఇవి పెరుగుతాయి. ఇక నీరసాధిపతి బుధుడు, దీనివల్ల అన్ని రకాల ధాన్యాలు, పెసలు, అపరాలు బాగా పండుతాయి. ధరలు అందుబాటులో ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు, ఆయుర్వేద మందులు ప్రాధాన్యత పెరుగుతుంది. ధాన్యం, బియ్యం, పంచదార, బెల్లం, చెరుకు ధరలు తగ్గవు. స్త్రీలు నవరత్నాల రాళ్లతో కూడిన ఆభరణాలు, కెంపులు, పచ్చలు ధరించడం దానికోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. జ్యోతిష్యం, జాతకాల మీద, అలాగే నోములు, వ్రతాలు చేయటంలో ఆసక్తి ఎక్కువ. భక్తి విశ్వాసాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఈ 9 నాయకుల ఫలితాలను మనకు చూస్తే ప్రభుత్వం నడిపే వాళ్ళు దురాక్రమణలు, దౌర్జన్యాలు, కుంభకోణాలు, హింసలు, కోర్టు వ్యవహారాలు బయటకు తీసి వాళ్ళని శిక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటారు. ప్రజలు సుఖశాంతులు పొందటానికి, ప్రజా సంక్షేమానికి కృషి ఎక్కువగా చేస్తారు. పట్ట ఉండటానికి ఇబ్బంది లేని విధంగా ప్రయత్నాలు చేస్తారు. విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. బంగారం, వెండి ఇందాక చెప్పినట్టుగా ధరలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. రైతుల సమస్యలు పాలకులు అడిగి తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. బ్యాంకు లోన్లు ఎక్కువగా తీసుకుంటే రుణభారం పెరుగుతుంది. తప్పని పరిస్థితుల్లోనే ఇంటి పన్ను, రిజిస్ట్రేషను, ఈ విద్యుత్ ఛార్జీలు, గ్యాసు, పెట్రోలు, డీజిలు ఇవన్నీ అప్రయత్నంగానే పెరుగుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు ప్రభుత్వం అన్వేషించుకునే క్రమంలో మధ్యలో అనుకోని సమస్యలు, అడ్డంకులు, శత్రుత్వాలు ఏర్పడ్డా ప్రజా సమస్యలను శ్రమతో చాకచక్యంగా పరిష్కరిస్తారు. అలాగే కొంతమంది ప్రముఖ వ్యక్తుల మరణాలు కూడా సంభవించేది కనబడుతోంది. దేవాలయాలు ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతాయి. పవిత్రత కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజల్లో భక్తి భావన పెంపొందుతుంది. ప్రజా కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు. పశుపాలకుడు యముడు, పశువులను మేపేవాడు, బంధించేవాడు, విడిపించేవాడు, సంరక్షించేవాడు యముడు అవటం వల్ల నూతన రోగాలు కలిగి పశు నష్టం, పశుగ్రాసం కూడా కొరత ఏర్పాటవుతుంది. రవి ఆరుద్ర నక్షత్రంలో 22/6/2025 జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం మధ్యాహ్నం 2:42 ప్రవేశం అవటం వల్ల సస్యానుకూల వర్షాలు ఉన్నాయి. విశ్వావసునామ సంవత్సరంలో ఎక్కువగా జంతుజాలాలకు కీడుంది. వర్షం రవి రాజవటం వల్ల 2 కుంచాల వర్షం, 9 భాగాలు సముద్రంలో, 9 భాగాలు పర్వతంలో, 2 భాగాలే భూమి మీద వర్షిస్తుంది. ఈ సంవత్సరం శని మీనరాశిలో సంచరించడం చేత కొంచెం యవ్వన బ్రాహ్మణుడి చేతిలో ఉండటం వల్ల వర్షాధార భూములు అంతగా పండవు. సరుకుల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనకు ముఖ్యంగా. ఇక గ్రహణాల దగ్గరకు వస్తే మన భారతదేశంలో కనపడే గ్రహణాలు 2. ఇప్పుడు ఏ దేశంలో ఏది జరిగినా తెల్లారేసరికి టీవీలో అన్నీ చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనకే వస్తాయా
అని మనం అనుకోక్కర్లేదు. ఇది సంపూర్ణ చంద్రగ్రహణాలు రెండున్నాయి. ఒకటి 7/9/2025 ఆదివారం, అది రాత్రి 9:56 భాద్రపద పౌర్ణమి శతభిష నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది. ఇది శతభిష నక్షత్రంలో పట్టింది కాబట్టి శతభిష పూర్వభాద్ర జాతకులు కుంభమీన రాశుల వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు. ఇక రెండోది 3/3/2026 మంగళవారం, ఇది ఫాల్గుణ పూర్ణిమ పుబ్బా నక్షత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహణం మధ్యాహ్నం 3:21 ఉన్నది. ఇది పుబ్బా నక్షత్రంలో పట్టడం చేత ఆ జాతకులు సింహరాశి వాళ్ళు చూడకూడదు. ఈ రెండు గ్రహణాలప్పుడు ఆర్థికాలు దాని విధి విధానాలన్నీ శాస్త్రం చెప్పిన ప్రకారం చేసుకోవాలి. మర్నాడు ఉదయం స్నానం చేసి యథావిధిగా శాంతి చేసుకోవాలి. దోష నివారణకు బ్రాహ్మణులకు బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు, స్వయంపాకం తగిన దక్షిణలతో ఇస్తే శాంతి కలుగుతుంది. గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు తింటే జీర్ణకోశ వ్యాధులకు గురవుతారు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించడం చాలా ప్రధానమైన అవసరం. ఇక పుష్కరాలు, ఈ విశ్వావసనామ సంవత్సరంలో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. వైశాఖ బహుళ విధియ బుధవారం అంటే 14/5/2025 మే నెలలో రాత్రి 10:36 గురుడు మీ మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి సూర్యాస్తమానం తర్వాత సంక్రమణం అవటం వల్ల మరుసటి రోజు 15/5/2025 మొదలు 12 రోజులు 26/5/2000 వరకు, వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు 12 రోజులు సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి. ఈ సరస్వతీ నది మనకి ప్రవహించే ప్రాంతాలు త్రివేణి సంగమం, అలహాబాద్ ప్రయాగ, అలాగే బ్రహ్మసరోవరం, ఇంకా మన వరంగల్ జిల్లాలో కాళేశ్వరం దగ్గర సరస్వతి పుష్కరాలని కూడా మనం అక్కడ మనకు ప్రాణహిత, ఈ గోదావరి కాక సరస్వతి కూడా అంతర్వాహినిగా అందులో ప్రవహిస్తోందని సరస్వతి పుష్కరాలు మనం ఈ మన జిల్లాలో మన రాష్ట్రంలో వరంగల్ కాళేశ్వరంలో కూడా జరుపుకుంటున్నాం. ఈ కాలంలో చాలామంది స్నానాలు, తర్పణలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు చేయాలి. సర్వదేవతలు, సమస్త తీర్థ విధులు, అలాగే సిద్ధులు, పితృదేవతలు నివసిస్తారు 12 రోజుల్లో. కాబట్టి ఇది మనకి ఈ పుష్కరాల్లో శుభకార్యాలు నిషేధం. అలాగే మూఢమేంటి 10/6/2025 మంగళవారం అంటే జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మంగళవారం నాడు మొదలు నెల రోజులు 8/7/2025 వరకు ఉండేది. అంటే ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం దాకా. ఈ మూఢాల్లో ఎటువంటి శుభకార్యాలు మనం చేయం, వివాహాలు ఉండవు. అలాగే శుక్రమూఢమి నవంబర్ 30వ తారీఖు మొదలుపెట్టి మార్గశిర శుద్ధ దశమి ఆదివారం 13/2/2026. ఈ సంవత్సరం బ్రాహ్మణులకి వివాహాలు చాలా తక్కువ. ఎందుకనంటే చూడండి, సుమారు 70 రోజులు ఉంది ఇది శుక్రమూఢమి. 13/2 మాఘబౌళ ఏకాదశి దాకా, తత్కాల ద్వాదశి దాకా ఈ మూఢమి శుక్రమూఢం ఉన్నది. అలాగే కత్తెరలు, చిన్న కత్తెర, పెద్ద కత్తెర అంటారు, డొల్లు కత్తెర. ఇది రేపు మే 4వ తారీఖు ఆదివారం మొదలు, వైశాఖ శుద్ధ సప్తమి తత్కాల అష్టమి ఆదివారం మొదలు, నిజకర్తరి వెంటనే 11/5/2025 ఆదివారం మొదలు 28/5/2025 వరకు, ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం మొదలు జ్యేష్ఠ శుద్ధ విధియా బుధవారం వరకు ఈ పెద్ద కత్తెరి కూడా మనకు జరుగుతోంది. కాబట్టి ఇలాంటివన్నీ చూస్తే ఈ కత్తెరలో మనం శుభకార్యాలు అంటే ఈ ఇంటి నిర్మాణ పనులు ఇలాంటివి ఏవి కూడా చేసేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి వాటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరిగా సంక్రమణ పురుషుడు గురించి చెప్పి ఆదాయ వ్యయాలు, రాశి ఫలాల్లోకి వెళ్ళి మన పంచాంగ శ్రవణాన్ని ముగిద్దాం. ఈ సంవత్సరం ఈ సంక్రమణ పురుషుడు దేని మీద వచ్చాడు అని అంటే పంది వాహనం, వరాహం. విశ్వావసునామ సంవత్సర పుష్యబహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి బుధవారం అనురాధ నక్షత్రయుక్త సింహలగ్నంలో
14/1/2026 తేదీ 8:49 రవి మకరంలో ప్రవేశించాడు. ఈ పేరు మందాకిని, పంది వాహనం, కుంకుమ ఉదక స్నానం, పసుపు వస్త్రం ధరించాడు, చెనక అక్షతలు ధరించాడు, పసుపు రంగు గొడుగు, పగడ పుష్ప ధారణ, వెండి ఆభరణ ధారణ, రాగి పాత్రలో భుజించటం, భిక్షాహారం స్వీకరించటం, మామిడి పండు తినటం, ఇన్ని సంక్రమణ పురుషుడు ఇవేవైతే చేస్తాడో వీటన్నింటికీ అరిష్టంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాకపోతే సంక్రమణ పుణ్యకాలం చాలా పవిత్రమైంది. ఇది ఎవరికి వాళ్ళు తోచిన శక్తి కొద్దీ బంగారమో వెండో, భూమో, గోవులో, ధాన్యమో, బియ్యమో, వస్త్రాలో, పళ్ళో, కాయలో, కూరలో, గుమ్మడి పండు ఇవన్నీ కూడా దానం చేస్తే మనకు గ్రహ బాధలు పోయి ఆయురారోగ్య భోగభాగ్యాలు మనశ్శాంతి కలుగుతుంది. సంక్రమణ పుణ్యకాలం రోజున పితృదేవతల తృప్తి కోసం స్నానం, దానం, శ్రాద్ధాదులు, స్వయం పాకాలు చేయాలి. ఆయురారోగ్య ఐశ్వర్య పుత్రపౌత్ర అభివృద్ధి, ఎందుకంటే పితృదేవతల ఆశీర్వచనం ఉంటే సమస్తాన్ని మనం గెలవగలుగుతామండి. అటువంటి ఇలాంటి పంచాంగ ఫలితాలు చూసుకుంటూ ఈ సంవత్సరం మేషాది 12 రాశుల వాళ్ళ ఫలితాలు చెబుతా. ముఖ్యంగా ఆదాయ వ్యయాలు అందరూ ఆసక్తిగా వింటారు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం 2 ఆదాయం అయితే 14 వ్యయం అండి. రాజపూజ్యం 5 అయితే అవమానం 7. వృషభ రాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 వ్యయం, రాజపూజ్యం 1, అగౌరవం 3. మిథున రాశి 14 ఆదాయం, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటకం 8 ఆదాయం, 2 ఖర్చు, రాజపూజ్యం 7, 3 అవమానం. సింహరాశి 11 ఆదాయం, 11 ఖర్చు, 3 గౌరవం, 6 అవమానం. కన్య 14 ఆదాయం, 2 ఖర్చు, రాజపూజ్యం 6, అవమానం 6. తుల 11 ఆదాయం, 5 ఖర్చు, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చికం 2 ఆదాయం, 14 ఖర్చు, 5 రాజపూజ్యం, 2 అవమానం. ధనస్సు రాశి 5, 5 ఖర్చు, ఆదాయం సమానం, రాజపూజ్యం 1, అవమానం 5. మకరం 8 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 4, అగౌరవం 5. అలాగే మీనం 5 ఆదాయం, 5 ఖర్చు, రాజపూజ్యం 3, అవమానం 1. ఇవి మొత్తం ఆదాయం అందరిది కూడితే 99 వస్తుంది, అందరి ఖర్చులు కూడితే 93 వస్తుంది. కాబట్టి ఫలితం ఒక 6 మిగులు బడ్జెట్గానే మనం ఉంటాం తప్ప ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అంటూ కందాయ ఫలాలని, ఈ కందాయ ఫలాలండి ప్రతి 4 మాసములకు ఒకటి చొప్పున నక్షత్రానికి 3 భాగాలు చేసి చెబుతారు. అశ్విని అంటే మొదటి 4 నెలలు, రెండో 4 నెల, మూడో 4 నెలలు. వాటిల్లో మనం చూడాల్సింది ఏమిటంటే 3, 0, 4 అశ్విని వాళ్ళకి. ఇందులో ఏముంది అని అంటే ఈ కందాయ ఫలాలనండి వచ్చిన సంఖ్యలను కూడుకుంటే ఈ ఆదాయ వ్యయాలు దీంతో పాటుగా మనం కూడుకుంటే 1 శేషం గనక 1 వస్తే దాన్ని 8చే భాగిస్తే లాభం, 2తో సౌఖ్యం, 3 వస్తే క్లేశం, 4 వస్తే రోగవృద్ధి, 5 వస్తే లోకాపవాదం, 6 శేషం మిగిలితే సన్మానం, 7 అయితే విజయం, 8 అయితే హాని, 0 వస్తే 0గానే మనం తెలుసుకోవాలి. ఈ ఆదాయ వ్యయాలు రాశుల గురించి చెప్పేటప్పుడు చాలామందికి ఎవరి రాశి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఒకవేళ జన్మ నక్షత్రం లభించకపోతే నామ నక్షత్రం చూసుకోవాలి. కొన్ని చోట్ల 30 సంవత్సరాలు దాటితే నామ నక్షత్రమే చూసుకోవాలని కూడా లోకోక్తి ఉన్నది. అయినప్పటికీ జన్మ నక్షత్రమే మనిషికి జీవితాంతం ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఆ ఈశ్వరాంతో ఒడిదుడుకులు ఎన్నున్నా అన్నింటినీ మనం ఒడ్డుకు వెళ్ళిపోతూ మేషాది 12 రాశుల వాళ్ళకి ముందుగా మేషరాశి ఫలితాలు మీకు మనవి చేస్తా. ఇది ఇందాక చెప్పినటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.
రాబడికి మించి ఖర్చులు ఉంటాయి, అప్పులు చేస్తారు, స్థిరాస్తులు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తారు, గృహాల్లో అకారణ కలహాలు, వ్యవహార చిక్కులు, ఏమండి ఊహించని మార్పులు, ప్రతి పనికి ఆటంకాలు. మొత్తం మీద మేషరాశి ఏళ్ళనాటి శని ప్రభావం ఖచ్చితంగా కనపడుతోంది వీళ్ళకి. 2025 మేలోగా వివాహ ఉపనయనాది శుభకార్యాలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, అన్నదమ్ముల మధ్య ఇరుగు పొరుగు వాళ్ళతో విరోధాలు, భార్యాబిడ్డలతో సుఖ సౌఖ్యాలు లేకపోవటం ఇవన్నీ జరుగుతాయి. అలాగే విద్యార్థులకు కష్టం ఉన్నది, ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, క్రీడాకారులకు మొత్తం మీద చూస్తే ఆశించినంత సంతృప్తికరంగా ఈ రాశి వాళ్ళ ఫలితాలు అయితే లేవు. స్త్రీలకు కూడా శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఏళ్ళనాటి శని కాబట్టి తైలాభిషేకం, దానాలు, కేతువుకి మంగళవారం ఉలవల దానం, గురుడికి ఈశ్వరాభిషేకం చేసుకోవటం మంచిది. తదుపరి వృషభ రాశి. మరొక్కసారి వృషభ రాశిలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వాళ్ళకండి ఈ సంవత్సరం నెంబర్ 1 రాశి ఏదన్నా ఉందంటే వృషభ రాశి. అన్ని విధాలా కూడా చాలా యోగదాయకంగా ఉంది. అనుకున్న ప్రతి పని పట్టిందల్లా బంగారం. చేసే వృత్తి ఉద్యోగాల్లో లాభిస్తారు. ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులందరూ కలుస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు, లబ్ధి పొందుతారు, కొత్త కొత్త కార్యక్రమాలు చేపడతారు. సంఘంలో గౌరవం, పలుకుబడి పెంచుకుంటారు. ధనలాభం, విలువైన వస్తువులు కొనటం, స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోవటం, అన్ని రంగాల వారికి అభివృద్ధి బాగుందండి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, ఈ కార్మికులు, క్రీడాకారులు, కళాకారులు, కాంట్రాక్టర్లు, స్త్రీలు అందరికీ ఈ రాశి వాళ్ళకి చాలా దివ్యంగా ఉంది. కాకపోతే పరిహారంగా రాహుకేతు దోష నివారణ కోసం పూజలు, దానములు, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకండి నరఘోష బాగుంది. ఆ నరఘోష నివారణ చేసుకోవాల్సిందిగా కోరుతూ తదుపరి మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వాళ్ళకండి ఒడిదుడుకులు ఎక్కువ, ఆదాయానికి మించిన ఖర్చులు, అనుకున్న పనులు మధ్యలో నెరవేరకపోవటం, ఆటంకాలు, కాలయాపన అవటం, ఆర్థిక ఇబ్బందులు, ప్రతి చిన్న విషయానికి కోపం, అలాగే ధన వ్యయం, చేసే ఉద్యోగాల్లో కలిసి రాకపోవటం, వ్యవహారం చెడిపోవటం, ఇంటా బయట ఒకళ్ళ మాట ఒకళ్ళకి కలియకపోవటం, ఇంచుమించుగా మేషం, మిథునం ఫలితాలు ఒక రకంగానే కనబడుతున్నాయి. ఈ అన్ని రంగాల వాళ్ళకి వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇందులో గురుడికి జపం చేసుకోవటం ఈ రాశి వాళ్ళు, రాహువుకి శనివారం మినువులు దానం, శివాభిషేకాలు, అమ్మవారికి సంబంధించిన దేవాలయ దర్శనాలు చేసుకోవటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఇందులో ఇది ప్రారంభం మొదలు అన్ని విధాల ఈ రాశి వాళ్ళకి గ్రహ సంచారాన్ని బట్టి, ఇందాక చెప్పుకున్న గ్రహ సంచారాన్ని బట్టి జయకరంగా ఉంది. కర్కాటక రాశి వాళ్ళు మీడియంగా ఉన్నది ఫలితాలు. పెండింగ్ వ్యవహారాలన్నీ పరిష్కారానికి వస్తాయి. గృహము, వాహనం, ఖాళీ స్థలాలు, పాత ఇళ్ళు కొనటం, క్రయ విక్రయాలు, వ్యాపారం ఇవన్నీ బాగా సాగుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలనాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విహారయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, వివాహాది శుభకార్యాలు, మంచి పనుల కోసం నూతన వస్త్రాభరణాలు కొనటం, దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. కొన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు కాబట్టి దీనివల్ల విరోధాలు, కోర్టు వ్యవహారాలు, కొంత ప్రశాంతత ఉండదు. ఈ రాశి వాళ్ళండి రాహు జపం, దానం చేయటం మంచిది. అలాగే నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి ఈ ఆరాధన, మినపగారెలు ఎక్కువగా నైవేద్యాలు పెట్టడం విశేషం. ఇక సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వాళ్ళకండి యోగదాయకంగా ఉంది. చాలా కాలం తర్వాత సింహరాశి అష్టమశని వస్తున్నా ఈ గురు ప్రభావం, గురువు బలంగా ఉన్నాడు కాబట్టి ఏ ఇబ్బందులు రావు. అనుకున్న కార్యాలన్నీ జయం. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఆదాయం బాగుంటుంది, అభివృద్ధి ఏర్పడుతుంది, శుభకార్యాలు జరుగుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు, వాహనం కొనుక్కోవడం జరుగుతుంది, స్థిరాస్తి అభివృద్ధి చేస్తారు. హోదా ఉన్న వ్యక్తులతో స్నేహాలు లాభాలు కలగజేస్తాయి. సేవాభావంతో పనిచేస్తారు.
సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారు. అలాగే విలువైన వస్తువులు కొంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యములు భక్తి శ్రద్ధలతో చేస్తారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, ఇలా అన్ని రంగాల వాళ్ళు వీళ్ళకి ఈ సంవత్సరం ఇబ్బంది లేదు. శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి, అలాగే కేతువుకి జపాలు చేసుకోవాలి. ఎక్కువగా వెంకటేశ్వర ఆరాధన, ఆంజనేయ స్వామి, ఇవన్నీ విశేషంగా చెప్పారు. ఇక తదుపరి రాశి కన్యా రాశి. ఇది ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వాళ్ళకి ఉన్న గ్రహస్థితి రీత్యా మొదలు నుంచి భాగ్యదాయకంగా ఉంది. 2-3 రకాలుగా ధనాదాయం వస్తుంది. కన్యా రాశి కూడా వృషభ రాశి తర్వాత నెంబర్ 2గా ఉన్నది. భూములు, స్థలాలు కొనటం, స్థిరాస్తి అభివృద్ధి చేసుకోవటం, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం, శుభకార్యాలు కలిసి రావటం, విలువైన వస్తువులు కొనుక్కోవటం, వాహన సౌఖ్యం, ఇవన్నీ జరుగుతాయండి. అన్ని రంగాల వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి బాగుంది. కేతువుకండి 7000 జపం చేసి ఉలవలు దానం, అలాగే శని గురువులకు అభిషేకం, దానములు, సుబ్రహ్మణ్య ఆరాధన ఈ రాశి వాళ్ళకి విశేషంగా చెప్పారు. తదుపరి తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వాళ్ళకండి నరఘోష. వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో తులారాశి వాళ్ళకి చాలా ఏళ్ల తర్వాత ఏ రకమైన శని ప్రభావం లేకుండా అద్భుతమైన జీవితాన్ని రాబోయే కాలం అంతా వెళ్లదీస్తారు. వీళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 2-3 రకాల ఆదాయాలు వృత్తి వ్యాపారాల్లో లాభించడం, రాణించడం, ఫైనాన్సు, షేర్లు వ్యవహారాలు, వీటిల్లో విశేషమైన లాభం. అన్ని రంగాల వాళ్ళు పైకి రావటం, ఇల్లు కొనుక్కోవటం, భూమి కొనుక్కోవటం, స్థిరాస్తి అభివృద్ధి చేసుకోవటం, వాహనం కొనుక్కోవటం, వివాహ శుభకార్యాలు, బంధుమిత్రులను కలుసుకోవటం, ఇదంతా చాలా దివ్యంగా తులారాశి చాలా బాగుంది. అన్ని రంగాల వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి చాలా దివ్యంగా ఉంది. ఈ రాశి వాళ్ళు కూడా నరఘోష ఎక్కువ ఉంది కాబట్టి దాని నివారణ యంత్రాలు, దానికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళాలి అంటే అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ గ్రహ సంచారం దృష్ట్యా చూస్తే ఇది ఎలా ఉందంటే ఈ రాశి వాళ్ళకి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి, ఇలా ఉంది. తలపెట్టిన పనులన్నీ ఆలస్యంగా అవుతాయి. వ్యాపార వ్యవహారాలు అనుకున్నంతగా అవ్వవు. డబ్బుకి ఇబ్బంది, అప్పులు చేస్తారు. నమ్మిన వాళ్ళ వల్ల మోసాలు, దొంగతనాలు, కోర్టు వ్యవహార చిక్కులు, శుభకార్యాలకు బ్రేకు, కాలయాపన, భూగృహాలు అమ్ముకోవటం, స్వంత ఇంటిని విడిచిపెట్టి మరో ఇంట్లో ఉండాల్సి వచ్చే పరిస్థితి, బంధుమిత్రుల విరోధాలు, దెబ్బలు, ఎదురు దెబ్బలు, ఇలా మనకు యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం కూడా ఈ రాశి వాళ్ళకి కనబడుతోంది. ఈ రాశి వాళ్ళలో ఉన్న అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ జాగ్రత్తగా తీసుకోవాలి. గురువు రాహువుకి జపాలు చేసుకుని దానాలు చేయటం మంచిది. ఈ రాశి వాళ్ళు 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలను సందర్శిస్తే చాలా మంచిది. పుష్కరాలకు వెళ్ళి అక్కడ పుష్కర స్నానం చేయటం చాలా విశేషం వీళ్ళకి. అలాగే తదుపరి రాశి ధనుస్సు రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంది. ధనాదాయం బాగుంది. వివాహ శుభకార్యాలు చేస్తారు. అనుకున్న పనులన్నీ జయం. కృషి, వృద్ధి, వ్యాపారం అన్నీ బాగున్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు నెరవేరుతాయి. చాకచక్యంతో ప్రతి పని చక్కగా పరిష్కరించుకుంటారు. మధ్య శత్రు, రోగ, రుణ ఈ బాధలు ఏర్పడ్డా అవి ఎక్కువ కాలం ఉండవండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ రాశి వాళ్ళకు కూడా అన్ని రంగాల వారికి దివ్యంగా ఉంది. ఇది మళ్ళా మనకి అర్ధాష్టమి, శనికి జపం, తైలాభిషేకం, కేతువుకి ఉలవలు దానం. ఎక్కువగా శని దోషం పోవాలంటే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవాలయాల సందర్శన, హనుమాన్ చాలీసా, దశరథుడు స్తోత్రం చేసిన శని స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం లాంటివి చదువుకోవటం మంచిది. తదుపరి రాశి మకరం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వాళ్ళకండి
శత్రు బాధలు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న కార్యాలకు ఆటంకాలు, నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోవటం, అకారణ కలహాలు, ఎంత మంచిగా మనం ఉందామనుకున్నా ఏదో ఒక పేచీలు గిల్లి కజ్జాల్లాగా చేసే వృత్తి వ్యాపారాలు కలిసి రావు. అనవసరమైన ఖర్చు డబ్బు, అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ అభిమానాలు తగ్గుతాయి. కుటుంబ తగాదాలు, వ్యవహార చిక్కులు, వాహన ప్రమాదాలు కనబడుతోంది. విద్యార్థులు అతి కష్టం మీద కానీ పాస్ కాలేరు. మొదటి ఛాన్స్ కంటే రెండో ఛాన్స్లో తప్ప వాళ్ళు సక్సెస్ కాలేరు. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట, వ్యాపారస్తులకు పోటీలు పెరగటం, ఇలా అన్ని రంగాల వాళ్ళకి నెగిటివ్ మనకి ఇందులో ఎక్కువ కనబడుతూ ఉంది. ఇందులో గురు కేతుకి జపాలు, రాహుకి మినువులు దానం, దుర్గారాధన విశేషంగా మకర రాశి వాళ్ళకి చెప్పారు. ఇక తదుపరి కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇది ఈ రాశి వాళ్ళకండి ఇప్పుడు కుంభంలోకే ఆయన వస్తాడు. దీనివల్ల కుంభం నుంచి మీనానికి వెళ్తాడు కదా శని. మే 14 తర్వాత అన్ని విధాలా బాగుంది. ఎందుకనంటే వాళ్ళు చేసే కృషిలో అభివృద్ధి వస్తుంది. నూతన వ్యక్తులతో స్నేహలాభాలు, బంధువర్గంలో ఆధిక్యత, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ప్రయాణాలు చేయటం, తీర్థయాత్రలు, దైవ కార్యాల్లో పాల్గొనటం, కోర్టు వ్యవహారాలు కొలిక్కి రావటం, గృహ వివాహాది శుభకార్యాలు జరగటం, బాగా ఆదాయం కనపడటం, స్థిరాస్తి అభివృద్ధి అవ్వటం, అనుకున్న కార్యక్రమాలు నెరవేరటం. కాతే శని ప్రభావం వల్ల మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. మతి స్థిమితం తక్కువ, నిలకడగా ఉండదు, రోగ బాధలు ఎక్కువ, అనారోగ్యంగా ఉంటారు. ఇలాగే ఈ రాశి వాళ్ళు అన్ని రంగాల వాళ్ళకి ఇలాంటి ఈ ఫలితాలు కనబడుతున్నాయి. శని రాహువులకు జపాలు, శనికి తైలాభిషేకం, రాహుకేతు దోష నివారణ పూజలు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుడు, శని, దుర్గా, వీటికి ఆ శని స్తోత్రాలు ఇవన్నీ చేసుకోవటం మంచిదండి. ఇక చిట్ట చివరి రాశి మీనరాశి. ఈ రాశి వాళ్ళు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఇది వీళ్ళ గ్రహస్థితి దృష్ట్యా ప్రతి చిన్న విషయానికి, ఎందుకనంటే నిన్న నుండి సంవత్సరం చివరి దాకా మళ్ళా వచ్చే సంవత్సరం అంతా కూడా తన మీనంలోనే శని ఉంటాడు. కాబట్టి దీనివల్ల ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు, అప్పులు చేయటం, పూర్వీకుల నుండి వచ్చిన ఆ పిత్రార్జితం ఆస్తులు కరిగిపోవటం, ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి కలిసి రాకపోవటం, అనుకున్న పనులు ఆటంకాలు అవ్వటం, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, శుభకార్యాలు, కాలయాపన, ఊహించని సంఘటనలు, చిక్కు సమస్యలు, భయభ్రాంతులకు లోనవటం, ఇలా ఉన్నది మీనరాశి వాళ్ళు. కాబట్టి శనీశ్వర ఆరాధన చాలా ప్రధానం. అన్ని రంగాల వాళ్ళు, ఈ రాశిలో చెందిన అన్ని వర్గాల వాళ్ళు కూడా శని భగవాన్ని ఇది చేసుకునే విధంగా ఉండాలి. ఏలినాడు శని కాబట్టి గురు రాహువులకు జపదానాలు, మందేశ్వరం మందపల్లిలో శివాభిషేకం చేయించుకున్న, అలాగే శనిత్రయోదశికి విశేషమైన పూజలు చేయించుకున్న ఈ రాశి వాళ్ళకి ఆ యొక్క శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఈ విధంగా పంచాంగంలో అనేక రకాల ఇవాళ రేపట్లో వర్గానికి ఒక పంచాంగం, వర్ణానికి ఒక పంచాంగం, పార్టీకి ఒక పంచాంగం, ప్రభుత్వానికి ఒక, రాష్ట్రానికి ఒక పంచాంగంగా తయారయ్యింది. ఇవన్నీ సార్వజనీనకమైన ఫలితాలు. ఇవి వ్యక్తిగత జాతకం దృష్ట్యా మళ్ళా చూసుకుని ఈ చెప్పిన వాటిని సాధారణంగా క్యాజువల్గా మనం అన్వయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటుందని మనం అయినా కూడా 11వ స్థానంలో భగవంతుడు మనకు ఉంటే ఎప్పుడూ ఆ వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణా మనందరం స్వామి ఇందులో కొంత మంచి ఉన్నది. కాబట్టి ఈ సంవత్సర అన్వయాన్ని పెద్దలు మనకు గురువు గారు చెప్పారు. ఆ సంవత్సర ఫలితాలు మనందరం పొందుదాం. ఏదైనా ముఖ్యంగా ఒక్కటి మనం ఈ సంవత్సరం చూడండి, మీరు ఒక పెద్ద కొండనెత్తారు. అందరి విద్యార్థులకి వేద పరీక్ష నిర్వహించారు. మీరు గత సంవత్సరం చెప్పిన టయానికి అంత పెద్ద పరీక్ష. అలాగే ఊహించనన్ని ఘనకార్యాలు. ఖమ్మం జిల్లా అంటేనే కోదండ రామాచార్యులు గారు ఇక్కడున్నారు, కోదండ రాముడు అక్కడున్నారు.
మనల్ని రక్షించేది ఆ రాముడే. ఆ రామానుగ్రహం మనకు పరిపూర్ణంగా మనకు ఉండి ఈ జిల్లా మన రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ పరంగా మనమే అగ్రస్థానంలో ఉన్నాం, సందేహం లేదు. అలా మనం వృద్ధిలో ఉండి అందరం బాగుండాలని కోరుకుంటూ, అందరిలో మనం కూడా ఉండాలని కోరుకుంటూ మనంగా ఏం చేయాలి? ఎందుకంటే ముఖ్యంగా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యమని ప్రత్యేకించి చెబుతున్నాం కదా. అందరికంటే ముందు మనం ఇగో విరాట పర్వం లాంటి పారాయణలు, లేకపోతే హనుమాన్ చాలీసా లాంటివి, అలాగే వేద పారాయణలు, ముఖ్య కార్యక్రమాలు చేసి సహస్ర ఘటాభిషేకాలు శివుడికి చేస్తూ ఉంటే సకాల వర్షాలు పడి ఈ దేశమంతా సస్యశ్యామలంగా, దేశోయం శోభరహిత బ్రాహ్మణాసం నిర్భయ పృథివీ సస్యశాలిని అని మనం ఆకాంక్షిస్తూ ఈ పంచాంగ పఠనం చేసే అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ బ్రాహ్మణ సేవా సమితికి, గాయత్రీ భవనం వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. జై గురుదేవ దత్త. నమ పార్వతీపతే హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార్పణమస్తు.